చాలామంది మన వాళ్ళకి తెల్లగా అయిపోవాలి అని చెప్పేసి వస్తుంటారు. అంత ఈజీ కాదు తెల్లగా అవటం. మన ఇండియన్స్కి నల్ల కణాలు అంటే నల్లగా అయ్యే నల్ల కణాలు చాలా ఎక్కువ ఉంటాయి ఒకటి. రెండోది అవి కొంచెం సూర్యరశ్మి పడితేనే వెంటనే స్టిమ్యులేట్ అయ్యి ఇంకా నలుపుని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. దాని నుంచి కాపాడుకోవాలి, మొహం నల్లగా అవ్వకూడదు, తెల్లగా ఉండాలి అనుకుంటే చాలా జాగ్రత్తలు పాటించుకుంటేనే ఓ మాదిరిగా తెల్లగా ఉండటానికి స్కోప్ ఉంటుందన్నమాట. బేసిక్గా ఏంటంటే నల్లగా అవ్వకుండా ఏం చేయాలి, మీరు వాడే సోపుల దగ్గర నుంచి మీరు వాడే క్రీమ్స్ దగ్గర నుంచి జాగ్రత్త పాటించాలి. మీ లోపల అంటే మీ స్కిన్ కవర్ చేసిన స్కిన్, మీ బట్టలతో కవర్ చేసిన స్కిన్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ మీ ఫేస్ మీద కూడా తెప్పించుకోవాలి అంటే దానికి తగు జాగ్రత్తలు పాటించాలి. వాడే సబ్బుని యూజువల్గా జాగ్రత్త పట్టి పాటించాలి. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు చాలా లిక్విడ్ ఫేస్ వాషెస్ యూజ్ చేయాలి. అలాగే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు స్కిన్ డ్రై అవ్వటానికి సబ్బులు వాడుకోవాలి. ఇలాగా మీ స్కిన్ తత్వాన్ని బట్టి మీరు వాడుకోవాలి సబ్బులు, లేకపోతే స్కిన్ నల్లబట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి, లేకపోతే కూడా నల్లగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ప్లస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సన్ స్క్రీన్స్ అనమాట. సన్ స్క్రీన్స్లో కూడా రకరకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయి. కొన్ని సన్ స్క్రీన్స్ వాళ్ళకి పడకపోవచ్చు. అంచేత మీకు ఏది సూట్ అవుతుందో, ఏ సన్ స్క్రీన్ మీకు సూట్ అవుతుందో ఆ సన్ స్క్రీన్ ప్రతి 2 గంటలకి మీరు పూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ముఖము సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్. సన్ ఎక్స్పోజ్డ్ అంటే నేను సన్కే వెళ్ళాను బట్ అయినా నేను నల్లబడుతున్నాను అంటారు. సన్ ఒక్కటే కాదండి, యూవీ లైట్ సన్ ద్వారే కాకుండా మీరు కూర్చునే చోట ఇంట్లోపల తెల్ల లైట్ వచ్చేవి ఎల్ఈడి లైట్స్ అన్నీ కూడా వాటి నుంచి కూడా యూవీ లైట్ వస్తుంది. అలాగే ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు. హౌస్ వైఫ్స్ వాళ్ళు వండే దగ్గర ఇన్ఫ్రారెడ్ అని ఈ హీటు ఇవన్నిటితో కూడా మొహం నల్లబడటానికి ఛాన్సెస్ ఉంటాయి. వేడి తగిలినా కూడా మొహం నల్లబడటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో యూవీ లైటు, విజిబుల్ లైటు, ఇన్ఫ్రారెడ్ లైటు, ఏ లైట్ అన్నా కూడా మన మెలనోసైట్స్ అంటే మన నల్ల కణాలని ఈజీగా స్టిమ్యులేట్ చేయగలుగుతాయి అన్నమాట. సో సబ్బు తర్వాత సన్ ప్రొటెక్షన్కి సన్ స్క్రీన్ ఎవ్రీ 2 అవర్స్కి లిబరల్గా ఎక్స్పోజ్డ్ ఏరియాస్ ఫేస్ అండ్ నెక్ వాడుకోవడం ఒకటే కాకుండా సన్ స్క్రీన్ వాడుకోవడం ఒకటే కాకుండా బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ రాసుకుని ప్లస్ మాస్క్ లాగా కవర్ చేసుకుంటేనే మనకి సన్ ప్రొటెక్షన్ పూర్తిగా లభిస్తుంది. తర్వాత కొన్ని ఓరల్గా కూడా సన్ ప్రొటెక్షన్కి హెల్ప్ చేస్తాయి. క్యారెట్, అన్ని కలర్డ్ ఫుడ్స్, కలర్డ్ వెజిటబుల్స్, కలర్డ్ ఫ్రూట్స్, జ్యూసెస్ తీసుకోవటము లేకపోతే హోల్ ఫ్రూట్ తీసుకోవటం మూలంగా దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఈ నలుపు అవ్వకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత నలుపు వచ్చిన నలుపుని ఎలా పోగొట్టుకోవాలి కొంతవరకు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ మజ్జిగ దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, నిమ్మ దాంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇలా టమాటో వీటన్నిటిలో కూడా రకరకాల యాసిడ్స్ ఉంటాయి. మీ స్కిన్కి సూట్ అయ్యే ప్యాక్ మీరు రోజు అనే రెగ్యులర్ బేసిస్ నైట్ టైం అప్లై చేసుకుంటే కొంతవరకు ఫేసు ఫ్రెష్గా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మీరు మీ ఇంట్లో ఉండి చేసుకోవడానికి అంటే మొహం నల్లబడకుండా మేము ఏం చేసుకోగలము అన్నది వీటికి టిప్స్ అన్నమాట. సో ఇలాగా మీరు కొంతవరకు చేసుకోగలిగితే మీ స్కిన్ ఎప్పుడు కూడా నల్లబడకుండా జాగ్రత్త